అందరికి శనార్థులు ఇక మీ నర్సన్న రానే వచ్చుడు మరి ఇలా ఏదైనా ఏమైనా బరాబర్ చెప్పుకుందాం మరి ఆలస్యం ఎందుకురా పోదాం పారి వార్తలకు. నేను బువ్వ తినక బుగ్గి తినక ఉప్పిడి ఉపాసం ఉండి పార్టీ కోసము పార్టీ గెలుపు కోసము మస్తు కష్టపడుతుంటే నాకే పుల్లలు పెడుతున్నారని అనుకొస్తుండులా పాపం చూడు ఎట్లా ఏడుస్తుండో. పెద్దాపురం నియోజకవర్గంలో జన సైనికులను ఉరుకల పెట్టించి పార్టీ పలుకుబడి పెంచిన అయినా నాకు టికెట్ ఇవ్వలేదు అని గుడ్డ నిండా నీళ్ళు తీసుకున్నాడు అనులా జనసేన లీడరు తుమ్మల బాబు చూడని పాపం ఎట్లా ఏడుస్తుండో. పిల్లలు చదువుకోలేదు అందరూ అలాగే చిన్నపిల్లలు కూడా ఇంజనీరింగ్ లో అందరూ ఇప్పటికైనా నన్ను కార్యకర్తలా కలపకపోతేనే నేను గెలుపు కోసం పనిచేస్తా, లేకపోతే ఏం చేయాలో నాకు తెలుసు అనుకొస్తుండ్రులా తుమ్మల బాబు. ఇంకా రేపు ఎలక్షన్ల ముందర ఎన్ని తీట పంచాయతీ పుడుతాయో ఏం కదో అని నెత్తికి చేతులు పెట్టుకుంటున్నారట ఇటు జనసేన వాళ్ళు అటు టీడీపీ వాళ్ళు. సైకిలు జంగు పట్టకుండా మేము కన్నబాధ పడుతుంటే మమ్మల్ని లెక్క చేయవా నారచంద్రయ్య నువ్వు అని మా బొబ్బిలి వలికిస్తుర్రు ఈ టీడీపీ వాళ్ళు. ఇక చూడు ఈయన ఎట్లా మొత్తుకుంటుండో. ఈసారి ఎటనన్నా చేసి గిలాసను సైకిల్ మీద గుసబెట్టుకొని జాడ పత్తలు లేకుండా ఉరుకులా పెట్టించి జగన్ పెద్ద కృషికి టక్కర పెడదామని నారచంద్రయ్య పవన్ కళ్యాణయ్య కంటికి నిద్రపోకుండా ఆలోచన చేస్తుంటే ఇగో కొత్తకోట దగ్గర పార్టీ కార్యకర్తలు నారచంద్రయ్య పోడవని చింపుకుంటా ఏం రాగం ఎత్తుకున్నారో చూడుర్రి. మేము 50 రోజులు జైల్లో ఉన్నప్పుడు కనీసం ఈ జయచంద్ర ఎవరు కూడా అప్పుడు మాకు తెలియదు అన్నమాట. ఇప్పుడు కూడా ఎవరైనా మాకు తెలియదు అన్నమాట. మేమెవరు ఆయన తెలియదు, ఆయన ఎవరో మాకు తెలియదు. ఇట్లాంటి క్యాండిడేట్ని ఎత్తుకొని వచ్చి తంబలపల్లిలో పెడితే గెలిచే సీటుని ఈరోజు నిష్కారణంగా తంబలపల్లిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది. 100-200% పక్కా ఓడుతాను తెలుగుదేశం ఈ రోజున తంబలపల్లి. ఇదే జయచంద్ర కొనసాగితే డిపాజిట్లు గల్లంతవుతాయి, వైసీపీ రెట్టింపు మెజార్టీతో మళ్ళీ గెలుస్తుంది. ఇది ఖచ్చితంగా చంద్రబాబు గారు అర్థం చేసుకోండి. మీరు ఒక కార్యకర్త మైకి తీసుకొని మాట్లాడితే వాళ్ళ చరిత్ర చెప్పేటువంటి నాయకులు మీరు. ఈ రోజున తంబలపల్లి తాలూకాలో 4.5 సంవత్సరాల కాలంగా గొడవలు పడి బండ్లు పలుకుట్టించుకొని కేసులు పెట్టించుకొని దెబ్బలు తిని రక్తాలు కార్చుకొని క్యాడర్ను మొత్తం అంతా కాపాడుకుంటూ వచ్చినటువంటి నాయకుడిని పక్కన పెట్టి ఈ రోజు జైలు అనిపించుకున్న వాళ్ళందరినీ పక్కన పెట్టి మా మనోభావాలను దెబ్బతీసే విధంగా నేను ప్రత్యక్ష సాక్ష్యం, నేను 50 రోజులు జైలు అనుభవించాను. 50 రోజులు జైల్లో ఉన్నా. ఎవరి కోసం? పార్టీ కోసం, శంకరన్న కోసం, చంద్రబాబు నాయుడు కోసం. ఈ రోజు అదే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున అంతా కష్టపడి ఇంత క్యాడర్ నిలబెట్టి గ్రామంలోనూ తెలుగుదేశం పార్టీని పటిష్టం చేసి పార్టీని గెలుపు దారిలోకి తీసుకున్నటువంటి టైంలో ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడము మేము ఈరోజు చాలా బాధపడుతున్నాం. చాలా అంటే చాలా కాదు సార్, నిజంగా చంద్రబాబు నాయుడు గారు గుర్తించండి, దయచేసి గుర్తించండి. మేము పార్టీ కోసము కన్న బాధలు పడి బలోపేతం చేస్తే నడువంగా పేరు లేని ఊరు లేని లీడర్లకు టికెట్లు ఇచ్చుడేంది అని టీడీపీ గల్లీ లీడర్లు గరవైతుర్రులా. ఇక ఈ రకంగా కయ్యానికి కాలు దూవుకుంటా కళ్ళెర్ర చేస్తుర్రాట నారచంద్రయ్య మీద. ఏమోపో జాతి నాగుల చంపుతూ ప్రతిమ నాగులకు పాలు పోసినట్టు నారచంద్రయ్య గిట్ల చేస్తుండేంది అని తెలుగు తమ్ముళ్ళు తెగించి సవాలు ఇసురుతున్నాడనులా చంద్రయ్య మీదకి. ఇక ఎట్లయితుందో ఏమవుతుందో పో రాంగ. ఇక మరి అసెంబ్లీ ఎలక్షన్లలో ఈ జనాలు కర్రు కాల్చి ఎర్రగా వాత ఎందుకు పెట్టిరో ఏం కథో మరి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నిజం ఒప్పుకున్నాడనుల్లా ఏమనుకోస్తుండో ఇందాం పారి. అవును, నిండాలమ్మా అధిక తెలివే మమ్ముల కొంప ముంచింది. కమ్మని రోగాలు తీయని మందులు అన్నట్టు మా మాటలే, మా ఓవర్ కాన్ఫిడెన్సే మా కారుకు టక్కర చేసేయని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కుండ బద్దలు కొట్టిండులా. మా వాళ్ళు ఎవరిని అడిగినా సరే పక్కోడు గెలుస్తాడో లేదో నువ్వైతే గెలుస్తామని చెప్పారు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది నాకు. మా వాళ్ళకు ఎక్కువైపోయింది. నేను కొంచెం చెప్పోతే మావాడు చెప్తాలే అనుకుని అందరూ ఏది ఒక రాజు కథ ఉందన్న. ఊళ్ళో ఒక రాజు యజ్ఞం చేస్తుంటే
ఇంటికి ఒక గ్లాస్ పాలు తీసుకురామని చెప్పిండట. అందరూ ఏం చేసారు, నేను ఒక్కని నీళ్ళు తీసుకపోతే ఆయన చూడండి కోస్తాడు రాజు అని అందరూ ఉట్టిలో పోసిరు. పోసిన తర్వాత తెల్లారి రాజు చూస్తే అన్ని నీళ్ళు ఏమున్నాయి, పాలు లేవు. మా ఎన్నికల తర్వాత అర్థమైందారు, నాకు ఇట్లయితే అనుకోలే కదా, ఇట్లయితే నేను కొద్ది కష్టపడితే అయిపోతాయి కదా అని వాళ్ళు వచ్చి నాకు చెప్తున్నారు. ఆ కథ మళ్ళీ రాజకథ ఉట్టి కథ చేయమాకండి. ఏదేమైనా సరే నేను వచ్చి మళ్ళీ కార్యకర్తలకు నేనే స్వయంగా ఫోన్ చేసిన. మా వాళ్ళు ఆ ఫోన్ ద్వారా ఉక్కిరి బిక్కిరైతున్నారు. ఇక ఎలక్షన్లు అయిపోయినాక 3 నెలల తర్వాత తిరిగి వెనుకకు మళ్ళీ ఆలోచిస్తే మా ఓవర్ కాన్ఫిడెన్సే మా కొంప ముంచిందని పూస కూర్చున్నట్టుగా అర్థమైందట నుర్రా. మరి ఇప్పటికైనా కళ్ళు కంచాల మీద నోరు రామరామ అన్నట్టు చేస్తే పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా మన పతారా కనుమరుగవుతుందని జాగ్రత్తగా ఉండాలని తోటి నాయకులకు గెలుపు పాఠాలు చెప్పుకొచ్చిండులా మరి జనార్దను. నేను ఎవరనుకుంటుర్రు? నేను నిష్ఠ దేవుణ్ణి. నా మీద దేవుడు ఉన్నాడు కాబట్టి నేను నిజాలు చెప్తున్నా. నిజమే కాదా, అంతేనా అని ఈ రకంగా దయ్యాలు భూతాలు అనుకుంటా ఓ దొంగ బాబా అమాయక జనాలను ఏం చేస్తుండంటే జర ఒకసారి చూసేద్దాం పని. నీ మీద నరదృష్టి ఉన్నదిరో ఓ నరుడా, నీ మీద దయ్యం కూసున్నదిరో ఓ మానవా, నీ మీద భూతము నాట్యమాడుతుందిరా, గందుకే నా దగ్గరికి రారా, నా మహిమతోటి తీస్తా, దయ్యాలను భూతాలను రప్పిస్తా అంటున్నాడనులా ఈ దొంగ బాబా. ఇగో ఈనూరి ఏం చేస్తుండో ఉద్దాకం. లేకపోతే నిన్ను కాలుస్తా వేసి పోతావా? ఏ ముగ్గు చెంపలేసుకో, ఏ ముగ్గు చెంపలేసుకో వేసుకో. ఇక కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలంలో 3 సంవత్సరాల నుంచి ఈ దొంగ బాబా జనాల నుంచి మంత్రాల పేరు మీద బొచ్చడి రూపాయలు ముల్లెగాడుతున్నాడనులా. చూడాల మరి అధికారులు ఈ దొంగ బాబాకు ఎప్పుడు బుద్ధి చెప్తారో ఏం కథ. నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో మహబూబ్ అలీ అనే బాబా ప్రజల్ని మంత్రతంత్రాల పేరుతో తానే దేవుణ్ణని, అన్ని రకాల రోగాలు కానీ సమస్యలు కానీ తగ్గిస్తానని మోసం చేస్తూ అనేక విధాలుగా దోచుకుంటున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడతా ఉంది. ఇప్పటికైనా పోలీసులు స్పందించి వెంటనే సుమోటోగా ఆ బాబా మీద కేసులు పెట్టాలని విజ్ఞాన దర్శనం డిమాండ్ చేస్తున్నది. అనేక చోట్ల ఇలాంటి బాబాలు ప్రజల యొక్క అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని రోగాలు తగ్గిస్తామని రకరకాల పేర్లతో మోసాలు చేస్తా ఉన్నారు. ఈ మోసాలన్నిటినీ అనేక మంది బాబాలుగా అదేంటి రాస్తే చిట్టి రాసి వేస్తే మా రోగాలు తగ్గుతాయని, తాయెత్తులు కడితే రోగాలు తగ్గుతాయని దర్గాల దగ్గర కూర్చొని అనేక రకాలుగా మోసాలు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా నస్కల్ మండలంలో భూతాలు కొరడాలతో కొట్టి భూతాలను వదిలిస్తామని చెప్పి ఆ అమ్మాయి కాళ్ళు కాల్చిన ఘటనలు కూడా చూసాం. ఇలాంటి బాబాల్ని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి, చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేస్తాం. ఇక రేపు కూడా గిదే యాలకు వస్తా. అంతవరకు దాకా చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ. ఉంటామని శనార్థి. అందరికీ నమస్తే.